Good morning, all of you. My name is Srinivas Ramshetty, lecturer in economics, MVS Government Degree and PG College, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఏంటి అనేటువంటి టాపిక్ని ఈరోజు డిస్కస్ చేద్దాము. అయితే ఇది ముఖ్యంగా మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రంలో ఒక భాగంగా చెప్పుకుంటాము. బిఏ మొదటి సంవత్సరము స్టూడెంట్స్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇది బిఫోర్ క్లాస్ మనము ఆల్రెడీ అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి గల ద్రవ్యోల్బణంలో ఉన్నటువంటి రకాలేంటి, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూసాము. దానికి కంటిన్యూస్ క్లాస్గా దీన్ని మీరు చూడాల్సి ఉంటుంది. ఓకే, ద్రవ్యోల్బణానికి కారణాలుగా మనము ఏమని చెప్తామని చేసినట్లయితే, ఫస్ట్ మనం ద్రవ్యోల్బణము అనేది స్థూలార్థశాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి ఎనాలిసిస్గా మనం చెప్తున్నాం. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో ఏ కీ కాన్సెప్ట్ ఇన్ మ్యాక్రో ఎకనామిక్ ఎనాలిసిస్ అంటున్నాము. ఓకేనా? అలాగే మరి ఎందుకు అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఎనాలిసిస్గా దీన్ని మనము ద్రవ్యోల్బణాన్ని చెప్తున్నాము అంటే, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇన్ఫ్లేషన్ హ్యాడ్ బికమ్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క ద్రవ్యోల్బణము అనేది ప్రపంచ సమస్యగా, యూనివర్సల్ సమస్యగా ఇది పరిణమించింది. కాబట్టి ఈ యొక్క ద్రవ్యోల్బణం గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మరి ఏంటి ద్రవ్యోల్బణము అని మనము చెప్పినట్లయితే, దాని గురించి సింపుల్గా ఏ కంటిన్యూస్ రైజ్ ఇన్ జనరల్ ప్రైస్ లెవెల్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే సాధారణ ధరల స్థాయిలో, అంటే ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయిలో ధరలు అనేవి నిరంతరాయంగా పెరుగుతూ ఉన్నట్లయితే, అంటే నిరంతరంగా కంటిన్యూస్గా దీర్ఘకాలంలో, స్వల్పకాలంలో కాదు, దీర్ఘకాలంలో నిరంతరంగా ధరలు పెరుగుతూ ఉండేటువంటి స్థితిని మనము ద్రవ్యోల్బణము అంటాము. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ధరలు అనేవి ఒక్కసారి పెరిగి ఆగిపోతే మనం దాన్ని ద్రవ్యోల్బణముగా పరిగణించము. ఏం కావాలి అంటే, దీర్ఘకాలంలో కంటిన్యూగా ధరలు అనేవి కంటిన్యూగా పెరుగుతూ ఉండాలి. ధరల స్థాయి అనేది 2%, 3%, 4% ఇట్లా ధరల స్థాయి ఒక దీర్ఘకాలంలో పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితిని మనము ద్రవ్యోల్బణంగా నిర్వచిస్తున్నాం. దీనికి సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు కొన్ని డెఫినేషన్స్ ఇవ్వటం జరిగింది. ద్రవ్యోల్బణానికి సంబంధించి కొన్ని నిర్వచనాలను చెప్పడం జరిగింది. కొన్ని అంశాలని మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. డెఫినేషన్స్ చూసినట్లయితే, ఇక్కడ ప్రధానంగా అకార్డింగ్ టు క్రౌదర్ అనేటువంటి ఎకనామిస్ట్ పరంగా మనము ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నిర్వచిస్తాము అంటే, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ స్టేట్ విచ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఫాలింగ్, దట్ ఈజ్ ప్రైజెస్ ఆర్ రైజింగ్. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ కాలంలో ఏమవుతుంది అంటే, ద్రవ్యం యొక్క విలువ తగ్గి ధరలు అనేవి పెరుగుతాయి. ద్రవ్యం విలువ తగ్గి నిరంతరంగా పెరగడాన్ని మనం ఇక్కడ ద్రవ్యోల్బణంగా చెప్తున్నాము, అకార్డింగ్ టు క్రౌదర్. అలాగే అకార్డింగ్ టు డాల్టన్ ప్రకారంగా మనం చూసినట్లయితే, టూ మచ్ మనీ చేజింగ్ టు ఫ్యూ గూడ్స్. అంటే అధికంగా ఉన్నటువంటి కరెన్సీ నోట్లు, అంటే ఎక్కువ కరెన్సీ నోట్లు, ఎక్కువ ద్రవ్యరాశి, తక్కువ వస్తురాశిని తరమడాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి. తక్కువ వస్తురాశి అంటే వస్తురాశి ఏమో తక్కువగా ఉంది, ద్రవ్యరాశి ఏమో ఎక్కువగా ఉంది. ఎక్కువ ద్రవ్యరాశి ఏం చేస్తుంది అంటే తక్కువ వస్తురాశిని తరుముతూ ఉంటుంది, అంటే ఫాలో అవుతుంది. అలా చేయడం వల్లనే మనం దాన్ని ఏమంటాము అంటే ద్రవ్యోల్బణము అంటారు అని చెప్పాడు డాల్టన్. అలాగే మరొక ఎకనామిస్ట్ హార్ట్రే ఏం చెప్పాడు అంటే, హార్ట్రే డిఫైన్డ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ది ఇష్యూ ఆఫ్ టూ మచ్ కరెన్సీ. అంటే ఆర్థిక వ్యవస్థలో అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడాన్ని,
అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడం వల్లనే ద్రవ్యోల్బణము అనేది ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇక్కడ సింపుల్గా మనం బ్రీఫ్గా చెప్పుకున్నట్లయితే అందరూ ఆర్థికవేత్తలు చెప్పినటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుంది, ధరలు అనేవి పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ సింపుల్గా ఆర్థికంలో నిరంతరంగా ధరలు పెరిగే స్థితిని మనం ఇక్కడ ద్రవ్యోల్బణము అంటున్నాము. మరి ఆర్థిక వ్యవస్థలో ఈ ధరలు అనేవి పెరగడానికి మరి ఏంటి కారణము? ధరలు పెరగడాన్ని నిరంతరంగా ధరలు పెరగడాన్ని మనము ద్రవ్యోల్బణంగా డెఫినేట్ చేస్తున్నాం, అంటే నిర్వచిస్తున్నాము. మరి కాబట్టి మరి ధరలు పెరిగి ద్రవ్యోల్బణము ఆర్థిక వ్యవస్థలో ఏర్పడడానికి, ద్రవ్యోల్బణం రావడానికి కారణాలు ఏంటి, కారణం ఏంటి, ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే మనము చెప్పుకున్నాం ఫ్రెండ్స్, దీన్నే కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాము. అంటే ద్రవ్యోల్బణానికి కారణాలు ఏంటి అని మనము చూసినట్లయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ స్లైడ్స్లో ఒకసారి చూడండి. ప్రధానంగా మనం ద్రవ్యోల్బణం ఏర్పడడానికి 3 రకాలైనటువంటి కారణాలని మనం ఇక్కడ చెప్తున్నాము. ఒకటి ఏంటి అంటే ఫ్యాక్టర్స్ కాజింగ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. ఫ్యాక్టర్స్ కాజింగ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటే సమిష్టి డిమాండ్ పెరగటము, అంటే సమిష్టి డిమాండ్ పెరుగుదల కలిగించే అంశాలు. అంటే సమిష్టి డిమాండ్ పెరగడం వలన ఏమవుతుంది, సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణము అనేది ఏర్పడుతుంది అనేది దాని అర్థం. ఫ్యాక్టర్స్ కాజింగ్ ఇంక్రీజింగ్ ఇన్ డిమాండ్ అంటే డిమాండ్లో పెరుగుదల కలిగించేటువంటి కొన్ని అంశాలు ఏమవుతుందంటే సమిష్టి డిమాండ్ని పెంచుతాయి. సమిష్టి డిమాండ్ని పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ధరలు అనేవి పెరుగుతాయి. అదొకటి ప్రధానమైనటువంటి కారణం మనం చెప్పుకుంటున్నాము. మరొక రకమైన కారణం, రెండవ కారణం ఏం చెప్తున్నామంటే ఫ్యాక్టర్స్ కాజింగ్ షార్టేజ్ ఆఫ్ సప్లై అంటున్నాము. అంటే కొన్ని కారకాలు ఏం చేస్తున్నాయంటే సప్లైని తగ్గిస్తున్నాయి, లేదా సప్లై అనేది కొరతగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సప్లైని తగ్గిస్తున్నాయి కొన్ని కారకాలు, అంటే సప్లైలో తగ్గుదల కలిగించేటువంటి అంశాలుగా మనం దాన్ని చెప్పుకుంటాము. సప్లై తగ్గడం వల్ల ఆ వ్యవస్థ, అంటే ఆర్థిక వ్యవస్థలో సప్లై తగ్గి వస్తువుల యొక్క కొరత ఏర్పడి ఆ వస్తువులకి ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగి ద్రవ్యోల్బణము అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక కారణంగా మనము చెప్తాము. అలాగే ఇంక్రీజింగ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది కూడా ఒక ప్రధాన సమస్యగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. అంటే ఇంక్రీజింగ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి వ్యయాలు పెరగడము. వస్తు సేవల ఉత్పత్తిలో ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన కూడా ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగి ద్రవ్యోల్బణము అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం ఈ 3 కారణాలని ద్రవ్యోల్బణం రావడానికి మనము కారణాలుగా చెప్పుకుంటాము ఫ్రెండ్స్. మరి చూద్దాం ఏంటి మరి 3 కారణాలలో, అంటే ఏవే అంశాలు డిమాండ్ని పెంచుతాయి, అలాగే కారకాల యొక్క డిమాండ్ ఏ అంశాలు పెంచుతాయి, అలాగే ఏ కారకాలు ఏ అంశాలు సప్లైలో తగ్గుదలని, అంటే సప్లైని కొరతగా చేయడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఏ అంశాలు ఉత్పత్తి వ్యయాలని పెంచుతాయి చూద్దాము. 1 by 1 మనము డిస్కషన్ చేద్దాము. ముందుగా ఫ్యాక్టర్స్ కాజింగ్ ఇంక్రీజింగ్ ఇన్ డిమాండ్ అంటే డిమాండ్లో పెరుగుదల కలిగించేటువంటి అంశాలు, సమిష్టి డిమాండ్ని పెంచేటువంటి అంశాలు మనం ఇక్కడ ఈ యొక్క స్లైడ్స్లో ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్యాక్టర్స్ కాజింగ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటే డిమాండ్లో పెరుగుదల కలిగించేటువంటి అంశాలు ఏంటి అని చూసినట్లయితే, ఒకటి ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై. ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై అంటున్నాము. ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై అంటే మనీ యొక్క, ద్రవ్యం యొక్క సప్లై పెరగడము. అంటే ద్రవ్య సప్లైలో పెరుగుదల అనేది సమిష్టి డిమాండ్ని పెంచేటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. అలాగే ఇంక్రీజ్ ఇన్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యర్థ ఆదాయంలో పెరుగుదల. వ్యర్థ ఆదాయం పెరగడం వలన కూడా సమిష్టి డిమాండ్ పెరుగుతుంది అంటున్నాము. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు పెరగడము. అలాగే ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం యొక్క వ్యయం పెరగటము. అలాగే
చీప్ మానిటరీ పాలసీ అంటున్నాము, అంటే సులభ ద్రవ్య విధానము అంటాము. అలాగే పాపులేషన్ గ్రోత్, జనాభా పెరుగుదల. అలాగే డెఫిసిట్ బడ్జెట్ అంటాము, అంటే డెఫిసిట్ బడ్జెట్ అంటే లోటు ద్రవ్య విధానము. ఈ కారణాల వలన ఏమవుతుంది అంటే సమిష్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. వస్తు సేవలకి డిమాండ్ పెరిగి, సమిష్టి డిమాండ్ పెరిగి ఏమవుతుంది అంటే ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణము ఏర్పడడానికి కారణం అవుతున్నాయి. ఫస్ట్ చూద్దాం బ్రీఫ్గా. ఫస్ట్ ఏమంటున్నామంటే ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై, ద్రవ్యం యొక్క సప్లై పెరగడము. ద్రవ్య సప్లైలో పెరుగుదల అనేది సమిష్టి డిమాండ్ పెరగడానికి ఒక ప్రధాన కారకంగా మనము చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం సప్లై పెరిగినట్లయితే ఏమవుతుంది, ఇంతకుముందు మనము అదే ప్రకారంగా అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడం వల్లనే ద్రవ్యోల్బణం వస్తుంది అని చెప్పుకున్నాం. ఎందుకు అంటే కరెన్సీ నోట్లను జారీ చేయడం వల్ల ద్రవ్యం యొక్క సప్లై ఆర్థిక వ్యవస్థలో అందరి దగ్గర ద్రవ్యం యొక్క సప్లై పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి ద్రవ్యం సప్లై పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే వినియోగదారులు వినియోగ వస్తువుల్ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఏం చేస్తారు అంటే ఖర్చు చేస్తారు, అంటే వినియోగ వ్యయాన్ని పెంచుతారు. వినియోగ వ్యయం పెరగడం వల్ల ఏమవుతుంది అంటే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. మరి స్వల్పకాలంలో సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల సమిష్టి డిమాండ్కి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో సప్లై అంటే ఉత్పత్తి అనేది లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ఆ వస్తువుల యొక్క ఏ వస్తువులైతే మనం డిమాండ్ చేయాలనుకుంటున్నామో ఆ వస్తువుల యొక్క డిమాండ్ పెరిగి ధరలు పెరిగి ఏమవుతాయి అంటే ద్రవ్యోల్బణము అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది సమిష్టి డిమాండ్ని పెంచేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ద్రవ్యం సప్లై పెరగటము. అలాగే మరొక కారకం ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యర్థ ఆదాయము. అంటే వినియోగదారుని యొక్క వ్యర్థ ఆదాయం పెరిగినట్లయితే ఏమవుతుంది అంటే సమిష్టి డిమాండ్కు పెరుగుతుంది అని చెప్పవచ్చు. వ్యర్థ ఆదాయము అంటే ఇక్కడ మనము ఖర్చు చేయడానికి అర్హత కలిగినటువంటి ఆదాయాన్ని మనము వ్యర్థ ఆదాయంగా మనం పేర్కొంటాము. మరి ఎప్పుడైతే మన యొక్క ఆదాయాలు పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క వ్యర్థ ఆదాయం పెరుగుతుంది. అలాగే జాతీయ ఆదాయం పెరిగితే కూడా మన యొక్క వ్యర్థ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి ఇందులో ఇంకా వ్యర్థ ఆదాయం ఎలా పెరగడానికి అవకాశం ఎలా ఉంది అంటే ప్రభుత్వము పన్నులను తగ్గించినప్పుడు, ప్రత్యక్ష పన్నుల్ని కానీ పరోక్ష పన్నులను కానీ తగ్గించినట్లయితే మన యొక్క వ్యర్థ ఆదాయము పెరిగే అవకాశం ఉంటుంది. అంటే పన్నుల విధానంలో పన్నులు తగ్గినప్పుడు కూడా మన యొక్క వ్యర్థ ఆదాయము పెరుగుతుంది. వ్యర్థ ఆదాయం పెరిగినప్పుడు మరి ఏం చేస్తాము అంటే ఎక్కువ వినియోగం చేస్తాము, అంటే ఎక్కువ వస్తువుల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఎక్కువ వస్తువుల్ని డిమాండ్ చేయడం మూలంగా ఏమవుతుంది అంటే వస్తువులకు సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరిగిన కారణంగా ఏమవుతుంది ఆర్థిక వ్యవస్థలో వస్తువు సేవలకి ధరలు పెరుగుతాయి. నిరంతరంగా ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగిన మూలంగా ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణము అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక అంశం, డిమాండ్ని పెరిగించేటువంటి ఒక కారకంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాం. ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు పెరుగుదల. ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా మనము మన దేశ వస్తువుల్లో ఎగుమతులు పెరిగినట్లయితే ఏమవుతాయి ఇక్కడ అంటే మరి ఎగుమతులు పెరిగినప్పుడు మనకి ధరలు పెరుగుతాయి అంటున్నాం. ఎందుకు పెరుగుతాయి అంటే స్వదేశంలో ఉత్పత్తి అయిన వస్తువుని మనం ఏం చేస్తున్నాము అంటే గరిష్ట లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ఏం చేస్తాము అంటే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేస్తాము. అంతర్జాతీయ మార్కెట్లో మనం ఆ వస్తువుల్ని అమ్ముతాము. కానీ స్వదేశీ మార్కెట్లో ఏమవుతుంది ఈ టైంలో అంటే ఆ వస్తువు యొక్క కొరత అనేది ఏర్పడి దానికి డిమాండ్ పెరుగుతుంది. మన స్వదేశంలో డిమాండ్ పెరిగి ఆ వస్తువు యొక్క ధర పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎగుమతులు పెరుగుదల వల్ల కూడా సమిష్టి డిమాండ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా
మనకి సమిష్టి డిమాండ్ని పెంచేటువంటి ఒక కారకంగా మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాము. అలాగే ఫ్రెండ్స్, ఇంక్రీజింగ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ వ్యయము లేదా ప్రభుత్వం యొక్క ఖర్చు పెరుగుదల అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. అంటే ప్రభుత్వం యొక్క ఖర్చు పెరిగినా కూడా, ప్రభుత్వం చేసేటువంటి వ్యయం పెరిగినప్పుడు కూడా ఏమవుతుంది అంటే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణము ఏర్పడడానికి కారణం అవుతుంది. మరి ప్రభుత్వము వ్యయం పెరుగుతుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షేమ రాజ్యాన్ని అంటే ఆధునిక ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రధానంగా సంక్షేమ రాజ్యాలని చెప్పవచ్చు. మరి ఏం చేస్తాయి ప్రభుత్వాలు అంటే అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంది. ప్రభుత్వము ఎక్కువ వ్యయం చేస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రభుత్వం యొక్క ఖర్చుని, ప్రభుత్వం చేసేటువంటి వ్యయాన్ని పెంచుతుంది. అలా పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. వస్తు సేవల యొక్క ధరలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వాలు ఖచ్చితంగా కొన్ని విపత్కర సమయంలో అంటే కొన్ని సమయాల్లో మనం ఏం చేయాలి అంటే ఇతర దేశాలతోటి యుద్ధాలు చేయడము అటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి యుద్ధాలు చేసేటువంటి సమయంలో మరి ప్రభుత్వం యొక్క బడ్జెట్ అంటే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు అనేది రక్షణ కోసము ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం వల్ల అంటే ఉత్పాదక పెట్టుబడి మొత్తం కూడా ఏం చేస్తాము అంటే రక్షణ కోసం మనము వ్యయం చేస్తాము. అలా చేసినప్పుడు ఉత్పత్తులు అనేవి తగ్గుతాయి. ఉత్పత్తులు తగ్గి ఏమవుతుంది, ఉన్నటువంటి సప్లైకి సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరిగి ఆటోమేటిక్గా ధరలు అనేవి పెరుగుతాయి. ఓకే, ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యయము, ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సమిష్టి డిమాండ్ కూడా పెరిగి ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని చెప్పవచ్చు. అలాగే మరొకటి ఏమంటామంటే చీఫ్ మానిటరీ పాలసీ అంటున్నాం. చీఫ్ మానిటరీ పాలసీ అంటే సులభ ద్రవ్య విధానము. సులభ ద్రవ్య విధానము అనుసరించడం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. సులభ ద్రవ్య విధానము అంటే ప్రభుత్వము, బ్యాంకులు అనుసరించేటువంటి పరపతి విధానాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే సులభ ద్రవ్య విధానము అంటున్నాం. అంటే ప్రతి ఒక్కరికి వినియోగ పరపతికి, ప్రతి ఒక్కరికి ఈజీగా అంటే ఎలాంటి షరతులు లేకుండా అందరికీ పరపతి సౌకర్యాలు కలిగించినట్లయితే ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు అంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకుంటారు. ఎక్కువ మొత్తంలో పరపతి లభిస్తుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో వినియోగ వ్యయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వినియోగ వ్యయం పెరగటము, అలాగే వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచడం మూలంగా ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరిగి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరగడానికి, ద్రవ్యోల్బణం ఏర్పడడానికి ఈ యొక్క చీఫ్ మానిటరీ పాలసీ, సులభ ద్రవ్య విధానము అనేది దోహదం చేస్తుంది. అలాగే ఇక్కడ మనము ఇంకోటి చెప్పుకోవాల్సినటువంటి అంశం ఉంది, డెఫిసిటరీ బడ్జెట్. ఓకే, డెఫిసిటరీ బడ్జెట్ అంటున్నాము అంటే లోటు ద్రవ్య విధానము. అంటే ప్రభుత్వం అనుసరించేటువంటి బడ్జెట్ విధానం వల్ల కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ సమిష్టి డిమాండు పెరగడానికి దోహదం చేస్తుంది. ఫ్రెండ్స్, మరి లోటు ద్రవ్య విధానము అంటే ఏంటి? మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకున్నట్లయితే ఆధునిక ప్రభుత్వాలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం ఖర్చులు చేస్తున్నాయి అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కంటే, పన్నుల రూపంలో వివిధ రూపాల్లో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కంటే, రెవెన్యూ కంటే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు అంటే ప్రభుత్వం చేసేటువంటి వ్యయము ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఏం చేస్తుంది, రాబడి తక్కువగా ఉంది, చేసే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తుంది. లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించి ఏం చేస్తుంది అంటే కరెన్సీని ముద్రిస్తుంది. ఎంతైతే లోటు ఉంటుందో ఆ లోటు వరకు కరెన్సీని ముద్రిస్తుంది. అలా కరెన్సీని ముద్రించడం వల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం యొక్క సప్లై పెరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ద్రవ్యం సప్లై పెరగటం వల్ల అంటే ద్రవ్యానికి ఉన్న విలువ తగ్గి, క్రౌదర్ ప్రకారంగా మనం అనుకున్నాం డెఫినేషన్లో, ద్రవ్యం యొక్క విలువ తగ్గి, ద్రవ్య సప్లై వల్ల ద్రవ్యం విలువ తగ్గి వస్తు సేవల ధరలు అనేవి పెరుగుతాయి. దేనివల్ల అంటే ఈ యొక్క
లోటు బడ్జెట్ విధానం వల్ల. ఓకే, ఆదాయం తక్కువగా ఉండి వ్యయాలు పెరిగినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలు మరి ఆ లోటును పూడ్చుకోవడం కోసం ఏం చేస్తున్నాయి అంటే లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దాని మూలంగా ద్రవ్యం యొక్క సప్లై పెరుగుతుంది. ద్రవ్యం యొక్క సప్లై పెరిగి వినియోగ వ్యయం పెరుగుతుంది. వినియోగ వ్యయం పెరిగి ధరలు అనేవి ఆటోమేటిక్గా సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరిగిన కారణంగా ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగిన కారణంగా ద్రవ్యోల్బణము అనేది మనము చూస్తాము ఆర్థిక వ్యవస్థలో. ఓకే, ఈ యొక్క లోటు బడ్జెట్ అనేది మరి మనము ఈనాటి కాలంలో ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా తప్పనిసరి అయిందని చెప్పాలి. ఏ ప్రభుత్వం కూడా లోటు బడ్జెట్ కాకుండా ఇతర రకాల బడ్జెట్లని అనుసరించడం లేదు. ఇది ఒక సమిష్టి డిమాండ్ పెరుగుదలకు ఇది ఒక కారకంగా మనము చెప్పుకుంటాము ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి వచ్చేసి ఫైనల్గా పాపులేషన్ గ్రోత్, జనాభా పెరుగుదల అనేది కూడా ఏం చేస్తుంది, జనాభా పెరగటము, దానివల్ల సమిష్టి డిమాండ్, జనాభా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు జనాభా మొత్తం కూడా వినియోగ వ్యయాన్ని పెంచుతారు. దానివల్ల సమిష్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరిగి వస్తు సేవల యొక్క ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఫ్రెండ్స్, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా అధిక జనాభా కలిగినటువంటి దేశాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే వనరులకు మించి మన దగ్గర ఉన్నటువంటి సోర్సుకు మించి జనాభా పెరగడం మూలంగా ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఆహార సప్లై కొరత, అంటే వినియోగ వస్తువులు, నిత్యావసర వస్తువులు కొరత ఏర్పడుతున్నాయి. కొరత ఏర్పడి ఏమవుతుంది మరి అంటే అధిక ధరలు, అంటే సమిష్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే జనాభా అధికంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వస్తువుల్ని డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వనరులేమో కొరతగా ఉన్నాయి, అంటే ఆ వస్తువుల యొక్క సప్లై చాలా తక్కువగా ఉంది, కానీ డిమాండ్ మాత్రము అధిక మొత్తంలో ఉంది. కాబట్టి సమిష్టి డిమాండ్ పెరిగి ఏమవుతుంది అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగి ద్రవ్యోల్బణము అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రధాన కారకాలుగా మనము డిమాండ్ని పెంచేటువంటి కారకాలుగా మనం వీటిని చెప్తున్నాము. ఇది ఒకటి ద్రవ్యోల్బణం ఏర్పడడానికి డిమాండ్లో పెరుగుదల కలిగించేటువంటి అంశాలుగా మనము వీటిని చూసాం. ఒకసారి మనము మళ్ళీ చూద్దాం. ఒకటి ఇంక్రీజింగ్ ఇన్ మనీ సప్లై, ద్రవ్య సప్లైలో పెరుగుదల. అలాగే ఇంక్రీజ్ ఇన్ డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యర్హ ఆదాయంలో పెరుగుదల. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులలో పెరుగుదల. అలాగే ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయం పెరుగుదల. అలాగే చీప్ మానిటరీ పాలసీ, సులభ ద్రవ్య విధానము. అలాగే పాపులేషన్ గ్రోత్, జనాభా పెరుగుదల. అలాగే డెఫిసిటరీ బడ్జెట్, లోటు బడ్జెట్ విధానము. ఇవన్నీ కూడా సమిష్టి డిమాండ్ను పెంచేటువంటి కారకాలుగా మనము చెప్పుకుంటున్నాము ఫ్రెండ్స్. అలాగే మరొక ద్రవ్యోల్బణం ఏర్పడడానికి మరొక కారణం ఏంటి అని చెప్పాము మనము అంటే ఫ్యాక్టర్స్ కాజింగ్ షార్టేజ్ ఆఫ్ సప్లై, అంటే సప్లై యొక్క కొరత లేదా సప్లైలో తగ్గుదల కలిగించేటువంటి అంశాలుగా మనము ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాము. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఒకటి షార్టేజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి కారకాల యొక్క కొరత అనేది ఒకటి. అలాగే రెండు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, అంటే పారిశ్రామిక వివాదాలు అనేది రెండు. అలాగే న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు. అలాగే మరొకటి ఆర్టిఫిషియల్ స్కార్సిటీస్, అంటే కృత్రిమ కొరత. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్, అంటే ఎగుమతుల పెరుగుదల. అలాగే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, అంటే ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు అనేవి రావటము. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, అంటే అంతర్జాతీయ అంశాలు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సమిష్టి సప్లైని తగ్గిస్తున్నాయని మనం ఇక్కడ చెప్పవచ్చు. సప్లై తగ్గటం అంటే సప్లై కొరతగా ఉండటానికి కారణము, లేకుంటే సమిష్టి సప్లై తగ్గడానికి కారణాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి మనం ఇందులో ఒకటి షార్టేజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటున్నాము ఫ్రెండ్స్. అంటే ఉత్పత్తి కారకాలు కొరతగా ఉండటము, ఆర్థిక వ్యవస్థలో
ఉత్పత్తి కారకాలు ముఖ్యంగా ముడి పదార్థాలు, అలాగే మూలధనము, శ్రమ, ఇవి ఉత్పత్తి కారకాలన్నీ కూడా కొరతగా ఉన్నటువంటి సమయంలో ఏమవుతుందంటే ఉత్పత్తి కారకాలకి డిమాండ్ పెరుగుతుంది. ఉత్పత్తి కారకాలకి డిమాండ్ పెరిగి ఉత్పత్తి వ్యయాలు అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు అంటే తన పరిధిలో ఉన్నటువంటి సప్లై పరిమాణాన్ని తగ్గిస్తాడు. సప్లై పరిమాణం తగ్గించడం వల్ల ఏమవుతుంది, సప్లై కొరత ఏర్పడుతుంది. సప్లై కొరత ఏర్పడడం మూలంగా ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి తక్కువ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి ధరలు అనేవి పెరుగుతాయి. కాబట్టి మరి ఉత్పత్తి కారకాల ధరలు పెరగడము అంటే తక్కువగా ముందుగా షార్టేజ్ ఉండటం, ఉత్పత్తి కారకాలు మనకి తక్కువగా లభించడము, శ్రమ, మూలధనము, ముడి పదార్థాలు అనేవి మనకి తక్కువగా లభించడము, ఆ విధంగా తక్కువగా లభించడం వల్ల మనము ఉత్పత్తిని తగ్గించడం వల్ల సమిష్టి సప్లై అనేది కొరత ఏర్పడటము, దాని ఫలితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణము అనేది ఏర్పడుతుంది. అలాగే మరొక అంశం ఏంటంటే సప్లైని తగ్గించేటువంటి మరొక అంశము ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అంటున్నాం. అంటే పారిశ్రామిక వివాదాలు. అంటే ముఖ్యంగా అన్ని దేశాల్లో కూడా పెద్ద పెద్ద పరిశ్రమల్లో పనిచేసేటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి శ్రామికులు కావచ్చు, వేరే వ్యక్తులు కావచ్చు, ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పారిశ్రామిక వివాదాలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రామికులకి యజమానులకి మధ్య సత్సంబంధాలు లేనప్పుడు ఏమవుతుంది అంటే తరచుగా వీళ్ళు లాకౌట్లు, అలాగే సమ్మె చేయడము, శ్రామికులు సమ్మె చేయడము, లేకుంటే వీళ్ళు లాకౌట్ చేయడము, లేకుంటే లాక్డౌన్ చేయడము, ఇలా రకరకాల అంశాల వల్ల ఏమవుతుంది అంటే ఉత్పత్తి అనేది కొంతకాలము ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఉత్పత్తి పరిమాణము తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి ఉత్పత్తి పరిమాణం తగ్గడం వల్ల ఏమవుతుంది, సప్లై కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా ధరలు పెరిగి ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నాయి. ఈ యొక్క ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, పారిశ్రామిక వివాదాలు అనేవి మనకి ప్రధానంగా సప్లైని తగ్గించేటువంటి కారకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక అంశం ఏమంటున్నామంటే న్యాచురల్ కెలామిటీస్ అంటున్నాము. అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటున్నాము. మరి ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాల వలన కూడా మనకి ఏమవుతుంది అంటే సప్లై అనేది ఉత్పత్తి పరిమాణము తగ్గే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్ తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఒకవేళ వరదలు కానీ లేకుంటే కరువు పరిస్థితులు కానీ వచ్చినట్లయితే ఏమవుతుంది, వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులకి సప్లై కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఆ వస్తువులకి సప్లై లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, సప్లై తగ్గడం వల్ల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వలన కూడా మనకి సప్లై కొరత అనేది ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. మరొక కారకం చూద్దాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్కార్సిటీస్ అన్నాం. అంటే సహజ కాకుండా కృత్రిమ కొరత అంటాం. ఆర్టిఫిషియల్ మీన్స్ కృత్రిమ కొరత. కృత్రిమ కొరత అంటే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉన్నటువంటి వస్తువులకి కృత్రిమంగా కొరతని సృష్టిస్తారు. అంటే ఉన్నటువంటి వస్తువుల్ని గోడాంలలో దాచిపెట్టి ప్రస్తుతం కాలంలో ఆ వస్తువుని అమ్మకుండా చేస్తారు. అంటే ప్రస్తుత కాలంలో తక్కువ ధరలు ఉన్నటువంటి సమయంలో ఆ వస్తువుల్ని ఏం చేస్తారు అంటే వారు కొనుగోలు చేసి మార్కెట్లో ఆ వస్తువుల్ని బయటకు తీసుకురాకుండా ఆ వస్తువుని వాళ్ళే కావాలని కొరతని సృష్టిస్తారు. కొరతను సృష్టించి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ చేసి ఏం చేస్తారు అంటే వీరే మళ్ళీ కొంతకాలానికి ఆ వస్తువుల్ని ఎక్కువ ధరకి, సప్లై కొరత అయిపోయింది కాబట్టి ఏం చేస్తారంటే ఎవరైతే దాచిపెడతారో ఆ వస్తువుల్ని మళ్ళీ బయటికి తీసి ఆ వస్తువుల్ని ఎక్కువ ధరకి మార్కెట్లో అమ్మి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థలో ఆ వస్తువు కొరత ఏర్పడి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ బ్లాక్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా బ్లాక్ మార్కెట్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఈ యొక్క కృత్రిమ కొరతని సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా సప్లైని తగ్గించేటువంటి ఒక ప్రధాన కారకంగా మనం ఇక్కడ
చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు పెరుగుదల అనేది మనం ఇక్కడ కూడా మళ్ళీ డిస్కషన్ చేయవచ్చు. ఎందుకు అంటే ఎగుమతులు పెరగడం మూలంగా ఏం చేస్తారు, వ్యాపారస్తులు అందరూ కూడా, ఉత్పత్తిదారులు అందరూ కూడా ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ యొక్క వస్తువుల్ని ఇతర దేశాలకి అమ్మకం చేస్తారు. అంటే అంతర్జాతీయ నిల్వలు అంటే మనకి ఇతర దేశాల యొక్క కరెన్సీ ఎక్కువ మొత్తంలో వస్తున్న ఉద్దేశంతో వీరు ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేయడము, అలాగే డంపింగ్ లాంటి అంశాలకి పాల్పడము. డంపింగ్ అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థలో మన దగ్గర ఉత్పత్తి అయిన వస్తువుని ప్రపంచ దేశాల్లో తక్కువ ధరకు విక్రయించి అదే వస్తువుని మన దేశంలో ఎక్కువ ధరకు విక్రయించడాన్ని డంపింగ్ అంటాం. ఈ విధంగా డంపింగ్ లాంటి కార్యక్రమాలకు పాల్పడడం వల్ల కూడా ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువుల యొక్క కొరత, సప్లై యొక్క కొరత అనేది ఏర్పడి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని చెప్పవచ్చు. అలాగే మరొక కారకం ఏంటి అంటే సప్లైని తగ్గించేటువంటి మరొక కారకము లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు అనేవి రావడం. ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు అనేవి రావటం వలన కూడా సప్లై తగ్గి ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే క్షీణ ప్రతిఫలాలు అనేవి ఎప్పుడు వస్తాయి అంటే మనం ఎప్పుడైతే ఇంకా పాతకాలపు అంటే పాతకాలంలో ఓల్డ్ ఇండస్ట్రీస్, పాత పరిశ్రమలన్నీ కూడా ఇంకా పురాతనమైనటువంటి పద్ధతుల్లోనే ఉత్పత్తి చేయడం మూలంగా ఏమవుతుంది అంటే ఒక యూనిట్ ఉత్పత్తి వ్యయం అనేది గరిష్టంగా పెరుగుతుంది. యూనిట్ ఉత్పత్తి వ్యయం పెరిగి ఉత్పత్తి వ్యయాలు పెరిగి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సప్లై అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సప్లై తగ్గి సమిష్టి డిమాండ్ లోపించి ఏమవుతుంది, ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడడానికి కారణం అవుతుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయాలు అనేవి పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి లాప్సైడెడ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఉత్పత్తిగా మనం చెప్పుకోవచ్చు. లోపభూయిష్టమైనటువంటి ఉత్పత్తి అంటే ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఉత్పత్తిదారులు కూడా పెట్టుబడి ఎక్కడ చేస్తున్నారు అంటే ప్రధానంగా విలాస వస్తువులు అంటే లగ్జరీ గూడ్స్ మీద, అలాగే అనేక రకమైన నూతన వస్తువుల మీదనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఆ విలాస వస్తువుల్ని ప్రధానంగా ప్రదర్శన ప్రభావానికి లోను కావటము, ప్రధానంగా విలాస వస్తువుల యొక్క ఉత్పత్తిని ఎక్కువగా చేయటము. అలా విలాస వస్తువుల మీద ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ నిత్యావసర వస్తువులు అలాగే వినియోగ వస్తువుల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుందంటే పెట్టుబడి పరిమాణం మొత్తం కూడా విలాస వస్తువుల మీద, పెద్ద పెద్ద పారిశ్రామిక వస్తువుల మీద పెట్టడం మూలంగా వినియోగ వస్తువుల యొక్క ఉత్పత్తి తగ్గి సప్లై కొరత అనేది ఏర్పడుతుంది. సప్లై కొరత ఏర్పడి ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి లోపభూయిష్టమైనటువంటి ఉత్పత్తి విధానం కూడా అనుసరించే దేశాల్లో ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అంటున్నాం, అంతర్జాతీయ అంశాలు కూడా మనకి ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే ద్రవ్యోల్బణాన్ని ఏర్పడడానికి అంటే సప్లై కొరత ఏర్పడడానికి ఇక్కడ ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి దేశం కూడా ఇతర దేశాలతోటి వాణిజ్య సంబంధాలు అనేది నెలకొల్పుకొని ఉన్నాయి. మన దగ్గర ద్రవ్యోల్బణం రాకపోయినప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో ఒకవేళ ధరలు పెరిగి వాటి యొక్క దేశాల్లో ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు దానికి సంబంధించి ఆ దేశంతో సంబంధం ఉన్నటువంటి మనలాంటి దేశాలు కావచ్చు, ఏ దేశమైనా ఇతర దేశాలతో సంబంధం ఉన్న ప్రతి దేశం మీద కూడా ఆ ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం అనేది మన మీద కూడా పడేటువంటి అవకాశము చాలా వరకు ఉంది. కాబట్టి అంతర్జాతీయ అంశాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే మన దేశంలో సప్లై అనేది తగ్గడానికి కారణమవుతుంది. ముడి పదార్థాలు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముడి చమురు లేదా పెట్రోల్ లాంటి ఉత్పత్తులు ఉన్నాయి. మనం పెట్రోల్ లాంటి ఉత్పత్తుల్ని ఇతర దేశాల నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాం. మరి దానివల్ల మనం పెట్రోల్ దిగుమతి చేసుకునేటప్పుడు క్రమంలో పెట్రోల్ యొక్క ధర పెరిగినట్లయితే, ముడి చమురు యొక్క ధర అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మన దగ్గర కూడా వాటి యొక్క ధర అనేది పెరుగుతుంది. దాని యొక్క ధర పెరగటం మూలంగా మనకి మన ఆర్థిక వ్యవస్థలో అనేక వస్తువుల ధరలు పెట్రోల్ యొక్క ధరతోటి ముడిపడి ఉందని మనం చెప్పవచ్చు. ఆ విధంగా ఏమవుతుంది, పెట్రోల్ ధర పెరగడం వల్ల మన దేశంలో కూడా ఆ పెట్రోల్ ధర పెరగడము, అలాగే దాన్ని ఉపయోగించి మనం చేసేటువంటి అనేక రకాల
పరిశ్రమల్లో కూడా ధరలు పెరగటముకి కారణం అవుతుంది. ఈ విధంగా కూడా సమిష్టి సప్లై కొరత ఏర్పడేటువంటి అవకాశము ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కాజింగ్ షార్టేజ్ ఆఫ్ సప్లై అంటున్నాం. అంటే సప్లైలో తగ్గుదల కలిగించేటువంటి అంశాలుగా మనం వీటిని చెప్పుకుంటున్నాము ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కూడా సప్లై కొరత వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారకాలుగా మనం వీటిని చెప్తున్నాము. అలాగే మరొక అంశం మనం చెప్పుకున్నాం ఇక్కడ, ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ద్రవ్యోల్బణం ఏర్పడడానికి మూడవ ప్రధాన కారణంగా మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, ఇంక్రీజింగ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే వస్తు సేవల ఉత్పత్తిలో ఉత్పత్తి వ్యయాలు పెరగటము. ఉత్పత్తి వ్యయాలు పెరిగిన కారణంగా కూడా ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణము ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా బ్రీఫ్గా మనం చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఒకటి ఇంక్రీజ్ ప్రైజెస్ ఆఫ్ రా మెటీరియల్. అంటే ముడి పదార్థాల యొక్క ధరలు పెరిగినట్లయితే, ముడి పదార్థాల యొక్క ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అలాగే ఇంక్రీజ్ ప్రైజెస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. అంటే ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరిగినప్పుడు కూడా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. అంటే శ్రామికుల యొక్క వేతనాలు కావచ్చు, లేకుంటే రెంట్ బాటకం కావచ్చు, లేకుంటే మూలధనానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వడ్డీ రేటు కావచ్చు. ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇంక్రీజింగ్ ప్రైజెస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్. ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరగటం వల్ల వ్యయాలు పెరిగి ఏమవుతుంది అంటే ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అలాగే ఇంక్రీజ్ రేట్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే పరోక్ష పన్నుల యొక్క విధానం. అంటే పరోక్ష పన్నులు పెరిగినప్పుడు కూడా, పన్నులు పెరగటం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పన్నులు అనేవి వస్తువు యొక్క ధరలో కలిపి ఉత్పత్తిదారుడు మార్కెట్లో అమ్ముతాడు. కాబట్టి పన్నులు పెరిగినప్పుడు కూడా ఏమవుతుందంటే వస్తువు యొక్క ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంక్రీజింగ్ ప్రైజెస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. మూలధన వస్తువుల యొక్క ధరలు పెరిగినప్పుడు కూడా మనకి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇంక్రీజింగ్ ప్రైజెస్ ఆఫ్ ఇంపోర్ట్స్ మెషినరీ అండ్ టెక్నాలజీ. అంటే మనం దిగుమతి చేసుకునేటువంటి ఏదైతే యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉందో, ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ధరలు పెరిగినట్లయితే, వాటి ధరలు పెరిగినట్లయితే ఆటోమేటిక్ ఉత్పత్తిదారునికి ఉత్పత్తి వ్యయాలు అనేవి పెరుగుతాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగి అవి ధరని పెంచడానికి దోహదం చేస్తాయి. అది కూడా ద్రవ్యోల్బణం ఏర్పడడానికి మనము కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ వాల్యూ. అంటే కరెన్సీ విలువ, ఓకే, ద్రవ్యం యొక్క విలువ తగ్గడం వల్ల కూడా మనకి ఉత్పత్తి వ్యయాలు అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్. అంటే వనరులు అనేవి కొరతగా ఉండటం వల్ల కూడా ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. మనకి వనరులు కొరతగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగి ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగి ద్రవ్యోల్బణము అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇంక్రీజింగ్ ఆఫ్ క్యాపిటల్ మెషినరీ డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్ అన్నాం. అంటే ఉత్పత్తిలో ఉన్నటువంటి ఉత్పత్తి యంత్రాల యొక్క తరుగుదలకు సంబంధించినటువంటి వ్యయాలు పెరిగినప్పుడు, తరుగుదల వ్యయాలు పెరిగినప్పుడు కూడా, యంత్రాలకు అయ్యేటువంటి తరుగుదల వ్యయాలు పెరిగినప్పుడు కూడా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ కాస్ట్ అనం. అంటే ఉత్పత్తి వ్యయాలు ఇవన్నీ కూడా ఉత్పత్తి వ్యయాలుగా మనం చెప్పుకుంటాము. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల కూడా ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తూ ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఇంక్రీజింగ్ రిసోర్స్ వేస్టేజ్ ఇన్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తిలో ఏమవుతుంది అంటే వేస్టేజ్, దుబారా వ్యయము అనేది ఉత్పత్తిలో ప్రక్రియలో దుబారా వ్యయం పెరగటము. అంటే అవసరం లేనటువంటి ఖర్చులు అనేవి ఉత్పత్తిలో రావటం మూలంగా ఏమవుతుంది అంటే వస్తు సేవల యొక్క ధరలు పెరుగుతాయి. వస్తు సేవల యొక్క ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసేటువంటి అవకాశము ఉంది. ఇది ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి కారణమయ్యేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి 3 ప్రధానంగా మనము డిమాండ్లో పెరుగుదల కలిగించే అంశాలు, అలాగే సప్లైలో తగ్గుదల కలిగించే అంశాలు, అలాగే
వస్తు సేవల ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడటము అనేటువంటి 3 రకాల అంశాలు ముఖ్యంగా ద్రవ్యోల్బణానికి కారణాలుగా మనము చెప్పుకోవచ్చును. ఇవి మనకు ఉన్నటువంటి కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.